బ్రో, ఇప్పుడు విశాఖపట్నంలోని అనేక రకాల అతి తక్కువ టైంలోని కూటమి ప్రభుత్వం అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు గానీ ఆ డేటా సెంటర్ గానీ తీసుకొని రాబోతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే నారా లోకేష్ గారు అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కాకనజెంట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంత తక్కువ టైంలోని ఇంత సాఫ్ట్వేర్ కంపెనీ రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది వండర్ఫుల్ మూవ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా రీసెంట్ గా పాస్డ్ అవుట్ నేను కూడా ఇప్పుడు జాబ్ చేయాలంటే హోమ్ ల్యాండ్ వదిలేసి వేరే స్టేట్ కి వెళ్ళి బెంగళూరు లైక్ హైదరాబాద్ చెన్నై అంత దూరం వెళ్ళి అక్కడ అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. సో ఇక్కడ ఉంటూ ఇన్ని కంపెనీస్ రావడం అనేది చాలా గ్రేట్ మూవ్. ఇది ఈ గవర్నమెంట్ చాలా మంచి ఐడియాలజీ మీద గూగుల్ ఇక్కడికి రావడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? అతను రాగానే ఒక మెగా డిఎస్ అనేది తీయడం గానీ, ఒక నోటిఫికేషన్ వేయడం గానీ, ఒక ఇన్వెస్టర్ తో మాట్లాడే విధానం గానీ ఎట్లా అని చాలా మంచిగా చేస్తున్నారు. 100% తన వర్క్ తను చేస్తున్నారు. అంటే కంపేర్ టు ద లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చాలా బెటర్ గా అనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ చూసినట్లయితే పీపీపీ విధానం అనేది కూడా ప్రవేశపెట్టిందని, పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది. ఇలాంటి విధానం వల్ల విశాఖపట్నం గానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ గానీ, గవర్నమెంట్ కాలేజ్ గానీ ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం. డెఫినెట్లీ ఒక ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అవబోతుంది వైజాగ్ కూడా ఏపీలో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక హైదరాబాద్ చూసినట్లయితే ఒక మైక్రోసాఫ్ట్ తోనే ఏ విధమైతే డెవలప్మెంట్ చేశారో అలాగే విశాఖపట్నం కూడా ఇంకా డెవలప్ చేసే అవకాశం. ఖచ్చితంగా బిగ్గర్ దెన్ హైదరాబాద్ అవ్వచ్చు వైజాగ్ కూడా.